విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాల సమపాలన అందించేందుకు ఒక్క అవకాశం ఇవ్వాలన్న విశాఖ ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి. సాగర్ తీరంలో మార్నింగ్ వాక్ లో ఓటర్లకు కరపత్రాలను పంచుతూ ప్రచారం చేపట్టిన శ్రీభరత్. ప్రజాస్వామ్య రక్షణకు రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిధులు సహకరించాలి. ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ పిలుపు. భారీ స్థాయిలో చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసులు. నిరంతర పర్యవేక్షణ, అకుంఠిత దీక్షతో నగదు రికవరీ సాధ్యమైందన్న జాయింట్ డీసీపీ ఫకీరప్ప. ఇక వివరాలకు వెళ్తే, వైసీపీది పేదల ప్రభుత్వం కాదని, పేదరికంలో ముంచే ప్రభుత్వం అంటూ టీడీపీ విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ అన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విశాఖ సాగర్ తీరంలో వినూత్నంగా ఆదివారం ఉదయం మార్నింగ్ వాక్ లో ఓటర్లను కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర సంక్షేమం కోసం టీడీపీ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన ఉమ్మడి మేనిఫెస్టో కరపత్రాలను ఓటర్లకు అందిస్తూ వివరణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీభరత్ వెంట సతీమణి తేజస్విని, ఇతర టీడీపీ, జనసేన కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారిని సైతం శ్రీభరత్ పలకరించి అవినీతి రహిత పాలనను అందించేందుకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. వీడియోగ్రాఫర్స్ కొంచెం గ్యాప్ ఇవ్వాలి, మమ్మల్ని కలవనివ్వట్లేదు. బాబు కోసమని నేను ర్యాలీ ఇచ్చాను. దక్షిణ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి వాస్పల్లి సంతోష్ ప్రచారం కొనసాగింది. ఈ సందర్భంగా 36వ వార్డులో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు వజ్జిపత్తి శ్రీనివాస్ తో కలిసి సంతోష్ ప్రచారాన్ని చేపట్టారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ సుస్థిర పాలన కాంగ్రెస్ కే సాధ్యమన్నారు. ప్రజలు టీడీపీ, బీజేపీ, వైసీపీతో విసిగిపోయారని, మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. తమ ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. హస్తం గుర్తుపై 2 ఓట్లు వేసి ఎంపీ అభ్యర్థి సత్యారెడ్డిని, ఎమ్మెల్యే అభ్యర్థి తనను గెలిపించాలని కోరారు. మీరు ఊపే జెండా మరి ప్రతిపక్షాలు, పాలక పక్షాలు ఓకే 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 వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ప్రతి మహిళకు 1,00,000 రూపాయలు సంవత్సరం గాను
నెలకు 8,333 రూపాయలకి. మరి అదేవిధంగా గ్యాస్ కానీ, వంట గ్యాస్ కానీ, మరి అదేవిధంగా మరి మేనిఫెస్టోలో ఉన్న ప్రతి ఒక్క పథకం పింఛనీ కానీ, మరి వృద్ధాప్యం కానీ, వికలాంగుల పింఛనీ కానీ, ప్రతి ఒక్క పథకం కోసం, ఫీజు రింబర్స్మెంట్ కోసం, ఆరోగ్యశ్రీ కోసం, అన్ని పథకాల కోసం ఈరోజు గడప గడపకి వెళ్ళి వివరించడం జరుగుతుంది. అదే కాకుండా మరి దశాబ్ద కాలం పాటు ఇక్కడ గణేష్ కుమార్ ఎమ్మెల్యే అయినటువంటి గణేష్ కుమార్ దశాబ్ద కాలం పాటు మా దక్షిణ నియోజకవర్గానికి ఏమి చేశారు, ఏమి ఒరిగారు, ఏమి కష్టపడ్డారు. ఈరోజు దక్షిణ నియోజకవర్గంలో ఉన్న ఆస్తులన్నీ కూడా బీజేపీ అమ్ముకుంటుంటే, రాష్ట్ర ప్రభుత్వం అమ్ముకుంటుంటే, ఈయన గుడ్డు కుర్రానికి పళ్ళు తోముతూ మా పేద ప్రజలైనటువంటి దక్షిణ నియోజకవర్గం ప్రజల యొక్క ఓటు ఈరోజు దొంగలించడానికి గడప గడపకి పోతున్నాడు. గడప గడపకి అంటే రోడ్డు మీదకి తప్ప ఆయన దృష్టిలో ప్రజల వద్దకి కాదు. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ, మా శర్మిలమ్మ నేతృత్వంలో, మా రాజన్న బిడ్డ అయినటువంటి చరిస్మా ఉన్నటువంటి శర్మిలమ్మ గారి నేతృత్వంలో పిలుపునిచ్చారు. ప్రచారాల్లో గడప గడపకు వెళ్ళి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో పథకాలను వివరించండి. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు ఏమి ఒడిగట్టారో వివరించండి. మరి ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈరోజు పక్క నియోజకవర్గం నుంచి వచ్చి ఈరోజు మా నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. ఆయన ఏ విధంగా ఇక్కడికి వచ్చి పోటీ చేస్తారు? ఆయనకి ఏ విధమైన హక్కు ఉంది? మా ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులకి, మా మత్స్యకారు సోదరులకి ఏ విధమైన హక్కు ఉంది? ఇక్కడ 5 సంవత్సరాలు స్టీల్ ప్లాంట్ కోసం లేఖలు రాసి చేతులు దులుపుకున్న వైకాపా ప్రభుత్వం, వైకాపా మంత్రులు నేడు ఉత్తరాంధ్రలో ప్రధానమైన ప్రాంతం విశాఖపట్నంలో వైసీపీకి ఓటమి కల్పించడంతో స్టీల్ ప్లాంట్ మీద కొత్త నాటకాలు మొదలు పెడుతున్నారంటూ జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ విమర్శించారు. ఈ మేరకు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎన్నికల ముందు రాజీనామా చేస్తానంటున్నారని, ప్రధానమంత్రి హామీ ఇస్తే పోటీ నుంచే తప్పుకుంటారని కొత్త డ్రామాలు మొదలెట్టారంటూ దుయ్యబట్టారు. ప్రధానికి సవాల్ విసిరే స్థాయి అమర్కు ఉందా? ఈ 5 ఏళ్లు ప్రధాని ఎదుట మౌనముద్ర ఎందుకు దాల్చారంటూ ప్రశ్నించారు. స్వయంగా లాసెస్ బై కాలనీ ఎంబీవీ కార్యాలయంలో, వైసీపీ కార్యాలయంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ అక్కడ ఆ కార్యాలయంలో ఎన్నికల అధికారులు పెద్ద ఎత్తున సోదాలు చేయడం జరిగింది. అంటే ఈ విశాఖ ఎంపీ ఎంబీవీ ఏదైతే ఎంపీగా ఉండి వందల వేల కోట్ల రూపాయలు ఆస్తుల్ని కూడబట్టి, మరి అది కూడా చాలా క్రైస్తవ ఆస్తులను కూడా, అంటే దేవుని ఆస్తులు కూడా కొట్టేసి వేల కోట్ల రూపాయలు పడగలెత్తినటువంటి ఈ యొక్క భూ బకాసురుడు ఎంపీవీ ఎవరైతే ఉన్నారో తూర్పు నియోజకవర్గ అభ్యర్థి, తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లని తనకు ఉన్నటువంటి ధనదాహంతో, భూదోపిడీలో వచ్చినటువంటి వందల కోట్ల రూపాయలు అక్రమార్జనతో ఆంధ్ర రాష్ట్రంలో అధికార వైసీపీ సంక్షేమం, అభివృద్ధి పాలనను అందించడంలో విఫలమైందంటూ సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ అన్నారు. జగదమ్మ సిఐటియు కార్యాలయంలో ఇండియా కూటమి అభ్యర్థులు సత్యారెడ్డి, జగ్గునాయుడు, విమల తదితరులతో కలిసి ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు వైసీపీ ప్రభుత్వం కనీసం ప్రయత్నం కూడా చేయలేదని విమర్శించారు. కార్మిక రంగంపై నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించిన అధికార వైసీపీ పాలనను వ్యతిరేకించాలంటూ పిలుపునిచ్చారు. పరిశ్రమల పరిరక్షణకు, కార్మిక రంగ సంక్షేమానికి, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకు సిపిఎం బలపరిచిన అసెంబ్లీ అభ్యర్థులు జగ్గునాయుడు, విమల, కాంగ్రెస్ అభ్యర్థి సత్యారెడ్డిని గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. We are confident that here in Andhra Pradesh,
because of the utter failure of the central government to implement the promises made to Andhra Pradesh at the time of the division of the state, and the YCR government here in Andhra Pradesh, which has absolutely failed by the major opposition parties throughout India under the platform of INDIA, will ensure the victory of alternative policies here in Andhra Pradesh. ఈరోజు విశాఖపట్నం పార్లమెంటు పరిధిలో జరిగే ఎన్నికల్లో మా ముగ్గురి మధ్యనే ప్రధాన పోటీ ఉంది. అధికార పార్టీ అయిన వైసీపీ, బీజేపీ తొత్తులు అయిన తెలుగుదేశం పార్టీ, జనసేన అదొక పక్షాన ఉంటే, ప్రజల పక్షాన పేద ప్రజల పక్షాన ఇండియా కూటమి తరపున పోటీ చేస్తున్నాం. మేము ప్రధాన పోటీ ఇస్తున్నాం. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5 అసెంబ్లీ నియోజకవర్గాలు మాకు బలంగా ఉన్నాయి. ముస్లిం మైనార్టీ సోదరులు ఇండియా కూటమికి ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు. దేశవ్యాప్తంగా ఇండియా కూటమి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుంది. ఈ రాష్ట్రం మొత్తం ఎలా ఉంటుందో కానీ విశాఖపట్నం పార్లమెంటు మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇదొక సంచలనం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, భూ నిర్వాసితులకు న్యాయం చేయకపోవటం, రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోవటమే ఈ ప్రధాన సమస్యలతోటి. ముఖ్యంగా ఈస్ట్ నియోజకవర్గంలో జరుగుతున్న ప్రచారం అందరికీ తెలిసిందే. అన్ని చోట్ల రాజకీయ తొత్తులుంటే అక్కడ కుల పొత్తులు కూడా ప్రారంభమైన అందరూ చెప్పుకుంటున్నారు. టీడీపీ ఆధ్వర్యంలో సంక్షేమ పాలన అందించేందుకు అన్ని వర్గాల ప్రజలకు ఉపయుక్తమైన మేనిఫెస్టోను విడుదల చేశామని టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులు శ్రీభరత్, వంశకృష్ణ శ్రీనివాస్, టీడీపీ సీనియర్ నాయకులు సీతంరాజు సుధాకర్ తెలిపారు. నందమూరి అభిమానుల ఆత్మీయ సమావేశాన్ని రామ్నగర్లోని పార్టీ కార్యాలయంలో నేడు నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ అవినీతి రహిత పాలన అందించేందుకు కూటమి సిద్ధంగా ఉందని, అరాచక పాలన అంతమొందించేందుకు ఓటర్లు ముందుకు రావాలని కోరారు. అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్లు అని పిలుపునిచ్చిన ఏకైక ప్రజానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అంటూ కొనియాడారు. నందమూరి తారక రామారావు ఆశయ సాధన కోసం టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రతి ఒక్కరూ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు గండిబాబ్జీ తదితరులు పాల్గొన్నారు. అలాగే భర్త గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. సీరియల్ నెంబర్ 3 దానికి సైకిల్ గుర్తుంటుంది. 2 బాక్సులు ఉన్నాయి. 2 చోట్ల సైకిల్ ఉన్న చోట గ్లాసులతో సైకిల్. సో ఏడు మీజీ ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా మన వాళ్ళందరికీ కొంచెం సౌండ్ పెట్టారు. నేనైతే పద్మశాలి సోదరులకి రుణపడి ఉంటా అనుకుంటాను. ఎప్పుడు చెప్తా అప్పుడు మీటింగ్ పెడతాం, అందరు తిరుగుతా ఉంటూ వాళ్ళంతా కోఆర్డినేట్ చేస్తానండి. రామ్ కుమార్ అయితే నేను ఇక్కడికి వచ్చిన నుంచి ఉదయం నైట్ 1 గంటల దాకా నాకు తిరుగుతూ ఉన్నాను. వాళ్ళందరూ రుణం తీసుకునే విధంగా దేవుడికి అవకాశం ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 14 వార్డులు అత్యంత నీతివంతమైన, అత్యంత మంచి ఫస్ట్ ఆలోచిస్తున్నారు. డబ్బులు అమ్మా వద్దు, జనాలు లెక్క ఒక్కడి కూడా చాలా ఎంతమంది అలాంటి వాళ్ళు ఉంటే ఇంకా ఈ రోజులు ఉన్నారా ఆలోచించేటట్టుగా ఉన్నారు. కొట్టు చచ్చిపోతున్నాం జనాలు. ఇవాళ 450 ఉంటారు. ఇలాంటి రోజుల్లో కూడా నిజంగా చాలా హ్యాపీ. ఏమైనా సాయం చేయాలి, అందరూ చేస్తాం. మీరంతా కూడా సాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఏ అవసరం ఉన్నా అది ఫస్ట్ చేసేది మా పద్మశాలి సంఘానికి ఉన్న ఈ వృత్తిలో ఇబ్బందులు ఏంటో చాలా దగ్గరగా పరిశీలించారు. ఆయన మంత్రి అయ్యే టైంకే ఈ సెక్టర్ దేశవ్యాప్తంగా బాగాలేదు. ఎందుకు బాగాలేదంటే చైనాలో ఆటోమేటెడ్, రోబోటిక్, మెకనైజ్డ్ టెక్స్టైల్స్ అన్నీ వచ్చేసింది. ఇవాళ మనం చేతితో చేసేది గిట్టుబాటు అవ్వట్లేదు. మెటీరియల్ కూడా
వాళ్ళు చేసే మెటీరియల్ మనం చేసే మెటీరియల్ కూడా చాలా వేరే. సో ఆ కాంపిటీషన్ లో టెక్స్టైల్ పార్క్స్ కూడా దేశవ్యాప్తంగా అన్ని ఫెయిల్ అవుతున్నాయి. దీని గురించి ఏదో చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఆయన టెక్స్టైల్ మినిస్టర్ అయినప్పుడు కేంద్రంలో వాళ్ళకున్న డేటా ప్రకారం వ్యవసాయం తర్వాత ఏ వృత్తిలో అయినా ఎక్కువ మంది పనిచేస్తున్నారు అంటే అది టెక్స్టైల్ చేయాలి. అప్పట్లో దేశం అంటే చాలా మారిపోయింది. ఆ వృత్తిలో పనిచేసే వాళ్ళు తగ్గిపోయారు, మిగతా వృత్తిలో పనిచేసే వాళ్ళు పెరిగిపోయారు. కాబట్టి ఇవాళ సంఖ్య ఏంటో నాకు తెలియదు. కానీ ఇందులో పనిచేసే తపన ఉంటే దాన్ని ఎట్లా ప్రోత్సహించాలో నేను ముందుండి నేను వెళ్తాను. దాని ఉద్దేశము ఇప్పుడు మేము రిటైర్ అయిపోయాము, మా పిల్లలకి మంచి చదువు అవకాశాలు ఇప్పించండి, వారికి ఇక్కడ ఉద్యోగాలు ఇప్పించండి, ఇంకేదో వృత్తులు అంటే అది ఎక్కడో చేస్తాం. గత 5 సంవత్సరాల్లో అసలు ఉద్యోగ కల్పన దృష్టి పెట్టలేదు, పెట్టుబడులు ఏమీ తీసుకురాలేదు. రాష్ట్రంలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం బీజేపీపై వ్యతిరేకతను చూపించేందుకు సార్వత్రిక ఎన్నికలను ఉపయోగించుకోవాలంటూ ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ ఫెడరేషన్ సభ్యులు పిలుపునిచ్చారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మణిపూర్ వంటి దుర్మార్గపు ఘటనలు భారతదేశంలో చోటు చేసుకోవడం సిగ్గుచేటన్నారు. కుల ప్రాతిపదికన పాలన జరగడం ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి రాజకీయ పార్టీని ప్రజాస్వామ్య విలువలను కాపాడాలంటూ పిలుపునిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీని కలిసి పలు విషయాలపై చర్చించామని తెలిపారు. ఈ మేరకు రాహుల్ గాంధీ భారతదేశ పరిస్థితులపై చూపిన నివేదిక తమను కలిచివేసిందన్నారు. ఇప్పటికైనా ఓటర్లు విజ్ఞతతో వ్యవహరించి సరైన నాయకులను ఎన్నుకోవాలంటూ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా జనరల్ ఎలక్షన్స్, పార్లమెంటరీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. స్టేట్ అసెంబ్లీ కూడా మే 13 నాడు జరగబోయే ఎలక్షన్ సందర్భంగా ఏదైతే ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ మరి నేషనల్ ఆర్గనైజేషన్ జమ్మూ కాశ్మీర్ నుంచి కేరళ వరకు పనిచేస్తున్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ దాన్ని రిజిస్టర్ చేసి ఒక పెద్ద ఆర్గనైజేషన్స్గా నడుపుతా ఉన్నాం. దానికి నేషనల్ ప్రెసిడెంటే కాకుండా సోషల్ రెవల్యూషన్ అలయన్స్ కూడా దాని కన్వీనర్గా ఉన్నాను. జస్టిస్ వీరేంద్ర సింగ్ యాదవ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. దీనికి మేము వివిధ పొలిటికల్ పార్టీస్ని మోటివేట్ చేసుకుంటూ మనం రాజ్యాంగం ఏం చెప్తుంది, రాజ్యాంగంలో ఉన్నటువంటి యొక్క ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక సూత్రాలను, ప్రజాస్వామ్య పరిరక్షణకి ప్రభుత్వం యొక్క విధులు బాధ్యతలని వివిధ పార్టీల వారు కూడా విన్నవించుకుంటూ మేము ఢిల్లీలో రాహుల్ గాంధీని కూడా కలిసి జాతి జనగణన చేయాలా, భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని మోటివేట్ చేసినప్పుడు వారు దేశం నలుమూలలలో ఒక భారతదేశంలో ఉన్నటువంటి యొక్క పరిస్థితులను ఒక ఎక్స్రే లాగా తీసి కులగణన చేయాలా, మణిపూర్లో ఉన్నటువంటి మేతి బ్రాహ్మణులకు బీసీ స్టేటస్ ఇవ్వడమే కాకుండా ఎస్సీ స్టేటస్ ఇచ్చి దాన్ని అగ్నిగుండములో మనము తోసివేసినటువంటి బీజేపీకి వ్యతిరేకంగా చేయాలని, ప్రజాస్వామ్యం నాశనం చేసి పార్టీకి వ్యతిరేకంగా ఇవ్వకూడదని దేశ ఎన్నుకొనబడినటువంటి వాటిని కూడా కూలదోచి బీజేపీ ప్రభుత్వం పాలన చేయడము, విద్యని అందరికీ అందుబాటులో ఇవ్వడానికి వ్యతిరేకమైన పార్టీ, విద్యని అమ్ముకునే వాటికి, గిరిజనులను నక్సలైట్లు అని పిలిచి చంపేవారికి, రాజ్యాంగ పరిరక్షణ కోసం రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలం ఉన్న పార్టీలకు మాత్రమే ఓటు వేయాలని భారతదేశంలో విశాఖ ఎంపీగా తనను గెలిపించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, విశాఖ ఎంపీ గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ కేఏ పాల్ పేర్కొన్నారు. ఆయన ఆసిల్మెట్ట వద్ద గల పార్టీ కార్యాలయంలో డాక్యుమెంటరీని ప్రదర్శించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తానని తెలిపారు. తాను ఎంపీగా గెలిస్తే చర్చిల మీద దాడులు జరగవని స్పష్టం చేశారు. యేసుక్రీస్తు ఏకైక లోక రక్షకుడంటూ పిలుపునిచ్చారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదానికి గంగవరం పోర్టును కారు చౌకగా కట్టబెట్టారంటూ విమర్శలు గుప్పించారు. నిశ్చయంబురా భయంబు లేదురా. మొత్తం విశాఖపట్నం అంతా తిరిగాను, 7 నియోజకవర్గాలు తిరిగాను, మరలా భీమిలి ఎస్కోట్ వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నెంబర్ 2, నెంబర్ 3 క్యాడర్,
వైసీపీ కార్యకర్తలు నిన్న స్టీల్ ప్లాంట్ సార్ మీరొక్కరే స్టీల్ ప్లాంట్ని అమ్మకుండా ఆపారు, 100% మేము మీకే ఓట్లేస్తాం అని ఒక నిర్ణయానికి వచ్చారు. గత ఎలక్షన్లో 2019లో వైసీపీకి 4 లక్షలు, టీడీపీకి 4 లక్షలు వచ్చాయి. ఈసారి 1,00,000 ఓట్లు కూడా రావట ఒక్కొక్కరికి. ఎందుకు? విశాఖపట్నంలో పుట్టి పెరిగి ప్రపంచమంతా తిరిగి విశాఖని ఎంతో అభివృద్ధి చేయడానికి నేను వచ్చాను. ఇప్పుడున్నవారు 2 ప్రధాన పార్టీలు మీకు తెలుసు. విశాఖ రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రాలు లేకుండా నియంత పాలన కొనసాగిందని విశాఖ కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ ఆరోపించారు. విశాఖ వాకర్స్ క్లబ్ సభ్యులతో నేడు ఓ ప్రైవేట్ హోటల్లో టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ గత 4 ఏళ్లుగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉందని, ఆ పరిస్థితులు మార్చేందుకు కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. పరిశ్రమలు రాక, ఉపాధి లేక రాష్ట్రంలో ఉన్న నిరుపేద ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు. రాష్ట్ర ఆదాయం కుంటుపడిందని, సంక్షేమ పేరుతో అవినీతికి పాల్పడ్డారంటూ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. విద్యావంతులు, ఓటర్లు విఘ్నతతో వ్యవహరించి ప్రజాస్వామ్య రక్షణ కోసం కూటమి అభ్యర్థులు గెలిపించాలంటూ విజ్ఞప్తి చేశారు. ఇవాళ మీ అందరికి ముందు ప్రచారం భాగంగా వస్తున్నాను. ఎంపీగా పోటీ చేస్తున్నాను. మీలో చాలా మంది 2019లో కూడా నన్ను బ్లెస్ చేశారు, ఓట్ చేశారని నేను అనుకుంటున్నాను. కానీ దగ్గర దాకా వచ్చి ఓడిపోయాను. నాకు ఓడిపోయినందుకు అంత బాధ ఏమీ లేదండి. ఎందుకంటే నేను యూనివర్సిటీ ప్రెసిడెంట్ 2018లోనే అయ్యాను. సో ఓడిపోతే నాకు అదే రాసి పెట్టుంది, ఏం జరిగినా మంచిగా జరిగింది అనుకుని యూనివర్సిటీలో చాలా ఎక్కువ టైం స్పెండ్ చేశాను. ఆల్మోస్ట్ 60-70% ఆఫ్ మై టైం. అండ్ ఆర్గనైజేషన్ ఎట్లా నా మీద డిపెండెన్సీ తగ్గించాలి, ఎందుకంటే చాలా విషయాలు గతంలో ప్రెసిడెంట్ దాకా వెళ్ళడం అనేది జరిగాయి. సో అప్పుడున్న విలువలు ఇవాళ సమాజంలో లేవు. అప్పుడు మనం 10 మందిని నమ్మితే వాళ్ళ కంపెనీని జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. ఇవాళ కొత్తగా వచ్చే వాళ్ళు ఏంటంటే ఒక 10,000 జీతం కూడా ఎక్కువ వస్తే ఎక్కడికి మారిపోవాలి అని కొత్తగా రిక్రూట్ అయ్యే వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు. ఇవాళ రాష్ట్రం పరిస్థితికి వచ్చేసరికి ఈ 5 సంవత్సరాలు చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది. రాష్ట్రానికి, నగరానికి ఏమవుతుంది అని. అండ్ ఈ 5 సంవత్సరాల్లో ఇంత డ్యామేజ్ రాష్ట్రానికి జరుగుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు. 2019లో మేము ఓడిపోయినప్పుడు రాష్ట్రం మీద అధికారంగా 2,70,000 కోట్ల అప్పు, అనధికారంగా అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అకౌంట్స్ పేయబుల్ ఆర్ కార్పొరేషన్ లోన్స్ ఇంకో 70,000 కోట్లు, అంతా కలిపి 3,50,000 కోట్లు. ఇవాళ అధికారంగా అది 5.5 లక్షల కోట్లకి వెళ్ళిపోయింది. అనధికారంగా 7 లక్షల కోట్లకి వెళ్ళిపోయింది. అంటే చాలా కొత్త కార్పొరేషన్ సృష్టించి ఆస్తులన్నీ దాంట్లో మూవ్ చేసి అది తాకట్టు పెట్టేసి దాని మీద అప్పులు తీసుకుని రావడం, పవర్ బిల్స్, సబ్సిడీ బిల్స్ ఇవన్నీ పెండింగ్ ఉండడం. అంటే ఇవాళ రాష్ట్రం మీద అప్పు ఇంచుమించు 13 లక్షల కోట్లు. ఈ వాతావరణంలో రాష్ట్రాన్ని మళ్ళీ కాపాడుకోవాలంటే రాజకీయ కారణాల కన్నా ఇవాళ కేంద్రం సహాయం ఎంతైనా అవసరం. అందుకే ప్రత్యేకంగా టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే రాజకీయంగా గెలిచే ధైర్యం ఉంది, కానీ గెలిచిన తర్వాత పరిపాలించాలంటే కేంద్ర సహాయం అవసరం. గంజాయి అనేది ఇవాళ మీ అందరికీ తెలుసో తెలియదు కానీ విపరీతంగా నగరంలో పెరిగిపోతుంది. లా అండ్ ఆర్డర్ కూడా ఈ ప్రస్తుత ప్రభుత్వం విధానాల వల్ల దిగజారుతుంది. అయితే ఇవాళ కూటమి ప్రభుత్వం గెలవాలి అంటే నా బాధ్యత ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా 7 ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ గెలిపించాలనేది ఉద్దేశంతోనే మీ అందరం ఒక టీంగా పనిచేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఓటర్కుని వినియోగించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఎందుకంటే మన రాష్ట్ర భవిష్యత్తు కానీ, మన పిల్లల భవిష్యత్తు కానీ ఈ ఎన్నికలతో ముడిపడి ఉన్నాయి. ఈరోజు విశాఖ నగరం ప్రశాంత నగరం, కానీ 5 సంవత్సరాల నుంచి మీ అందరికీ తెలుసు విశాఖపట్నంలో ఏం జరుగుతుందో. మన భూకబ్జాల బారి నుంచి, భూ ఆక్రమణ బారి నుంచి కాపాడాలని బాధ్యత ఉంది. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా తెలియజేయడం జరిగింది. విశాఖపట్నం వాళ్ళ గంజాయి, డ్రగ్స్ మాఫియాకి ఒక అడ్డా అయిపోయింది.
100 రోజుల్లో దాని మీద ఉక్కుపాదం మోపుతారని చెప్పి ఆల్రెడీ చెప్పడం జరిగింది. పాలకులతో పాటు ప్రజల సహకారంతో మరలా మనం విశాఖ నగరాన్ని ప్రశాంత నగరంగా చేసుకోవాలని బాధ్యత మన మీద ఉంది. మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో అనేక నగరాలు ఉన్నప్పటికీ కూడా ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో విశాఖపట్నంలోని ఆస్తులు ఒకటే తాకట్టు పెట్టారు. నగరంలో గత 2 నెలల్లో నమోదైన 49 కేసుల్లో 66 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు జాయింట్ డీసీపీ ఫకీరప్ప తెలిపారు. స్వాధీనం చేసుకున్న చోరీ సొత్తును నేడు విలేకరుల సమావేశంలో బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా జాయింట్ డీసీపీ ఫకీరప్ప మాట్లాడుతూ దాదాపుగా 37,63,170 రూపాయలు విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న సొత్తులో 969 గ్రాముల బంగారం, 181 గ్రాముల వెండి, 7,63,030 రూపాయలు నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రికవరీ చేసిన మొబైల్ ఫోన్స్ ను యాజమానులకు అందజేశారు. అనంతరం ఓటుపై అవగాహన కల్పిస్తూ వారిచే ప్రతిజ్ఞను చేయించారు. In the month of April 2024, totally 49 cases detected by arresting 66 property offenders and the recovery is 37 lakh. 49 కేసుని ఛేదించి 66 మంది ముద్దాయిలను అరెస్ట్ చేస్తూ 37 లక్షల విలువ గల సొత్తుని ఈ నెలలో రికవరీ చేయడం జరిగింది, అంటే ఏప్రిల్ నెలలో. సో మొత్తం పోగొట్టుకున్న వస్తువుల విలువ ఏప్రిల్ నెలలో 68 కేసులు రిపోర్ట్ అయితే 53 లక్షల విలువ గల వస్తువుని ఏప్రిల్ నెలలో బాధితులు పోగొట్టుకున్నారు. సో దాంట్లో మనము 37 lakh 53 lakh పోతే 37 lakhs రికవర్ చేస్తూ, సో ఎవ్రీ మంత్ మనము రికవరీలో బాగా ఇంప్రూవ్మెంట్ చూస్తూ క్రైమ్ డిపార్ట్మెంట్ డీసీపీ గారు మరియు ఏసీపీ జోన్ అండ్ జోన్ 2 అందరి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతుంది. ఈ 49 కేసును డిటెక్ట్ చేసిన దాంట్లో ముఖ్యంగా 2 డకాయితీ కేసులు, ఒక రాబరీ, 7 హౌస్ బ్రేకింగ్, 15 హెచ్బీ బై నైట్, 3 కేసుల స్నాచింగ్, ఒక కారు మరియు 20 అదర్ థెఫ్ట్ కేసుని డిటెక్ట్ చేసుకోవడం జరిగింది. మనము 49 డిటెక్టెడ్ కేసులు రికవరీ చేసిన డీటెయిల్స్: గోల్డ్ 969 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ రికవర్డ్, సిల్వర్ 181 గ్రామ్, అలాగే నగదు కూడా 7.6 lakh క్యాష్ని కూడా రికవర్ చేస్తూ 14 మొబైల్ ఫోన్స్, ముఖ్యంగా తర్వాత ఐరన్ పోల్స్ ఈ నెలలో ముఖ్యంగా ఒక 80 ఐరన్ పోల్స్, వాటర్ మోటారు ఐరన్ పోల్స్ కూడా క్రైమ్ బ్రాంచ్ ఈ నెల రికవరీ చేయడం జరిగింది. సో దీనికి ముఖ్యంగా 24/7 మానిటరింగ్ బై డీసీపీ, సిపి సార్ అండ్ అదర్ సీనియర్ లెవెల్ ఆఫీసర్స్. టీడీపీ భీమునిపట్నం నియోజకవర్గ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంటోంది. ఉర్రూ తొలగించే టీడీపీ పాటలకు యువత స్టెప్పులతో అదరగొడుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి జెండాలు భీమిలి నియోజకవర్గంలో రెప్రెపలాడాయి. గంటా శ్రీనివాసరావుకు మహిళలు హారతులిచ్చి ఘన స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో గంటా తనయుడు రవితేజ, ఇన్ఛార్జ్ కోరాడ రాజాబాబు పాల్గొన్నారు. విశాఖ జిల్లా పద్మనాభ మండలం సేరికండం, రెడ్డిపల్లి, మద్ది, పొట్నూరు గ్రామాలలో ఫుల్ జోష్ తో గంటా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. 22 పంచాయతీల్లో ఇవాళ్టితో దిగ్విజయంగా ప్రచారం ముగించారు. పద్మనాభ మండలంలో మెజార్టీ గ్రామాలు గంటా శ్రీనివాసరావు అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కంకణం కట్టుకున్నాయంటూ ఆయన స్పష్టం చేశారు. చేరుకున్న ముఖ్యమంత్రి గారు నేరుగా మేమందరం ఇప్పుడు కలెక్టరేట్కి వెళ్ళాం. కలెక్టరేట్కి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ రూమ్లో కూర్చొని సమీక్ష చేయాలని చూస్తే ఒక్క టీవీ పని చేయట్లేదు, ఒక్క కంప్యూటర్లు పని చేయట్లేదు, ఒక్క ఫోన్లు పని చేయట్లేదు, కరెంటు లేదు, ఏం చేయాలో తెలియట్లేదు.
కూర్చున్న 5 నిమిషాలకి పైనుంచి స్లాబ్ ఊడి పడతామన్న కూర్చున్న రూమ్ అక్కడి నుంచి బయటకు వచ్చి బస్సులో కూర్చొని కరెక్ట్గా 10 రోజులు. ఆ 10 రోజుల్లో మళ్ళీ కరెంటు దగ్గర నుంచి, మంచినీటి సౌకర్యం దగ్గర నుంచి, టెలిఫోన్ల దగ్గర నుంచి చివరికి విమానాలు కూడా మళ్ళీ రాకపోకలు సాగించే విధంగా చేసి ఒక సాధారణ స్థితికి తెచ్చిన ఘనత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి. అంటే నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఒక ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలి, ఎలా పనిచేయాలని చెప్పేదానికి మీకు ఈ విషయం గుర్తు చేస్తున్నా. మరి ఈ 5 ఏళ్లలో కూడా మనకి ఇటువంటి హుదూదు లాంటిది కాకపోయినా కూడా దాదాపు అదే స్థాయిలో మనకి వరదలు వచ్చాయి, కరువులు వచ్చాయి, ఎల్లు వచ్చాయి. అదే వరద వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో మీకు గుర్తుందా? హెలికాప్టర్లో ఆకాశంలో నుంచి ఒక ఏరియల్ సర్వే చేసి అందరికీ భయపడి చెప్పి ఆ రోజు దాదాపు 18 మంది ఎమ్మెల్యేలు ఈ రోజు టీడీపీలోకి వచ్చి ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తా ఉన్నారు. 8 మంది ఎంపీలు వాళ్ళకి సీట్లు ఇస్తే మాకు వద్దు బాబు, నువ్వొద్దు, నీ పార్టీ వద్దు అని చెప్పి బయటకు వచ్చి వాళ్ళు ఈరోజు టీడీపీలో ఎంపీలుగా పోటీ చేస్తా ఉన్నారు. అంటే వాళ్ళందరూ కూడా అర్థమైపోయింది, రేపు వచ్చేది తెలుగుదేశం పార్టీ, మన భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం పార్టీలో ఉండాలి అని చెప్పని ఈరోజు మొత్తం కూడా ఈరోజు అక్కడి నుంచి వలసలు వచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతా ఉన్నారు. మరి ఈ సందర్భంగా విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజుకి మద్దతు తెలియజేస్తూ అక్కైపాలెంలో పద్మశాలిల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్ని పదవుల్లో సముచిత స్థానాన్ని కల్పించారని తెలిపారు. ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు చదువుకోవాలనుకునే తపన తాపత్రయ ప్రతి ఒక్కరిని కూడా ప్రభుత్వమే ప్రభుత్వ కర్తవ్యంగా ప్రభుత్వ బాధ్యత వహించి విద్యావంతులు చేయాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తపన పడుతూ ఉన్నారు. ఆయన తీసుకొచ్చిన విద్యారంగంలో సంస్థల గురించి మీకు తెలుసు. రెండోది, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొస్తే ఈరోజు అలాంటివి 10 రకాలు సిస్టమ్స్ తీసుకొచ్చి దాంతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఈరోజు సీటు కోసం రికమెండేషన్ లేకపోతే ఒత్తిడి గురయ్యే ప్రభుత్వ పాఠశాలన్నింటినీ కూడా ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితి అభివృద్ధి చేయడం. అదే ఆరోగ్యానికి సంబంధించి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 10 అడుగులు ముందుకేసి ఈ రాష్ట్రంలో ఆర్థిక స్తోమత లేక ఎవరు కూడా ఆర్థిక స్తోమత లేక వైద్యానికి డబ్బులకి లేక వైద్యానికి నొచ్చుకోక ఎవరు కూడా అకారణంగా మరణం చెంది ఏ కుటుంబం కూడా నిరాశలై ఎవరు కూడా అనాథలుగా ఉండకూడదని 1000 రూపాయల ఫీజు దాటి దగ్గర నుంచి 20 లక్షల రూపాయల ఫీజు వరకు కూడా ఆరోగ్యశ్రీ కార్డు వర్తించే విధంగా చట్టాన్ని తీసుకురావడంతో పాటు దాని పరిధిని పెంచి 5 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వాళ్ళకి కూడా ఆరోగ్య సేవ వర్తించే విధంగా ఈ రోజు తీసుకురావడంతో పాటు 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేసి ఈరోజు అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా నాడు నేడు కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేయడంతో పాటు ఈరోజు డాక్టర్ చదవాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి, ఉన్నదంతా ఊడ్చేయాల్సిన పరిస్థితి, ఒకవేళ టాలెంట్ ఉన్నా. అలాంటిది గతంలో చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఒకే ఒక మెడికల్ కాలేజ్ నిర్మాణం చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాలు ఎందుకన్నా అంటే 2 సంవత్సరాలు మనం కరోనా ఇబ్బంది పడ్డాం. 17 మెడికల్ కాలేజీలు ఈరోజు నిర్మాణం చేస్తున్నారు. 8 కాలేజీల నిర్మాణం పూర్తయినాయి. ఇది నిజమైన అభివృద్ధి. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాల సమపాలన అందించేందుకు ఒక్క అవకాశం ఇవ్వాలన్న విశాఖ ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి. సాగర్ తీరంలో మార్నింగ్ వాక్ లో ఓటర్లకు కరపత్రాలను పంచుతూ ప్రచారం చేపట్టిన శ్రీభరత్. ప్రజాస్వామ్య రక్షణకు రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిధులు సహకరించాలి. సిపిఎం రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారత్ పిలుపు. భారీ స్థాయిలో చోరీ సొత్తులు స్వాధీనం చేసుకున్న పోలీసులు. నిరంతర పర్యవేక్షణ, అకుంఠిత దీక్షతో నగదు రికవరీ సాధ్యమైందన్న జాయింట్ డీసీపీ ఫకీరప్ప. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.